ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ శనివారం శుభాకాంక్షలు. ఇక్కడ నేను 4వ శనివార వ్రతం చేస్తున్నాను. మీ అందరికీ తెలిసిందే, నేను 7 శనివారాల వ్రతం పట్టుకున్నాను కదా. ఈ 7 శనివారాల్లో ఇది 4వ శనివారం. ఈ రోజున మాకు కరెంట్ లేదు, అయినా సరే దీపం పెట్టడం మాత్రం ఆపకూడదు. అందుకనే చీకట్లో అయినా దీపం పెట్టుకుంటూ మీ అందరికీ నేను వెంకటేశ్వర స్వామి ఆలయం ఎలా పుట్టింది, ఆలయం అంటే వెంకటేశ్వర స్వామి ఎలా అవతరించారు అనేది పురాణం నుంచి మనకి తెలిసిన ఒక కథ ఉంది కదా, ఆ కథను చెప్పాలి అనుకుంటున్నాను. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఉండాలి కాబట్టి ఈ కథ వినండి మీరందరూ కూడా. మీకు కనుక మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ గ్రోత్ పెరుగుతుంది, ప్లస్ నాకు కూడా ఇంకా కొన్ని వీడియోస్ చేయాలి అనే ఆసక్తి కలుగుతుంది. కాబట్టి మరింత సమాచారం తెలుసుకుందాం, నేను తెలుసుకుంటూ మీకు తెలుపుతూ ఉంటాను. కాబట్టి ఒక లైక్ ఇచ్చుకుంటూ ఉంటే నేను మరింత సమాచారం తీసుకొస్తూ ఉంటాను. శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి ఈరోజు తెలుసుకుందాం. తిరుమల తిరుపతి ఆలయం ఎలా పుట్టింది, ఆలయం వెంకటేశ్వర స్వామి ఎలా అవతరించారు, అసలు భూమిపైకి వెంకటేశ్వర స్వామి ఎలా వచ్చారు అనేది ఈరోజు మన టాపిక్ అన్నమాట. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ ఇచ్చెళ్ళండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నారదుడు వారికి త్రిమూర్తులు అంటే మనకి ముగ్గురు దేవుళ్ళు త్రిమూర్తులు ఉన్నారు, శివుడు, బ్రహ్మ, విష్ణువు. ఈ ముగ్గురు దేవుళ్ళలో ఎవరు గొప్ప అని తెలుసుకోవాలని ఆలోచన వచ్చింది. వెంటనే సప్త ఋషుల దగ్గరికి వెళ్ళి వెంటనే తెలుసుకోండి అని చెప్పేసి చెప్తారు. అప్పుడు సప్త ఋషులు అందరు కలిసి నిర్ణయించుకొని ఒక ఋషిని అక్కడికి పంపించడం జరుగుతుంది. ఆ సప్త ఋషుల్లో ఒకరైన భృగు మహర్షిని త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి ఎవరు గొప్ప అని తెలుసుకొని రమ్మని పంపిస్తారు. అక్కడ మహర్షి గారు ఫస్ట్ శివుడి దగ్గరికి వెళ్తారు. శివుడి దగ్గరికి వెళ్ళేసరికి శివపార్వతులు మైమర్చి నాట్యం చేస్తూ ఉంటారు. ఇక్కడ మహర్షి గారు వచ్చింది కూడా గమనించకుండా నాట్యం చేయడం చూసి ఆ మహర్షికి చాలా కోపం వస్తుందంట. అంత కోపంగా చూస్తున్నా కానీ అక్కడ శివపార్వతులు మాత్రం పట్టించుకోకుండా అలానే నాట్యం చేస్తూ ఉంటారు. అక్కడ కోపంగా రగిలిపోతున్న మహర్షి శివుడిని పిలిచి, నేను వచ్చింది కూడా గమనించకుండా నువ్వు మైమర్చి నాట్యం చేస్తున్నావు అనేసి కోపం మీద శివుడికి శాపం పెడతారంట. నువ్వు భూలోకంలో లింగాకారం తప్ప నువ్వు శివ ఆకారాన్ని పూజకి అంగీకారం కాదు, పూజకి పనికిరావు అని చెప్పేసి లింగాకారం పూజలకి అప్పుడు మహర్షి శాపం పెడతారంట. అప్పటి నుంచి మన భూలోకంలో శివుడి గుడి ఎక్కడ చూసినా లింగాకారంలోనే కనిపిస్తూ ఉంటుంది. తర్వాత బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మదేవుడు 4 తలలు ఉన్న బ్రహ్మదేవుడు కూడా ఒక తలతో సృష్టిని తయారు చేయడం, 2వ తలతో ధ్యానం చేయడం, 3వ తలతో అందరి తలరాతలు రాయడం, 4వ తలతో సరస్వతీదేవితో ముచ్చట్లేస్తూ ఉంటారంట. అట్లా ఉండి మహర్షి వచ్చింది గమనించక మహర్షికి కోపంగా వస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా నన్ను పట్టించుకోవట్లేదు అనే ఆలోచనలో ఇంకా కోపం మీద రగులిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ బ్రహ్మదేవుడు మహర్షి గారు వచ్చింది చూడరు. అప్పుడు బ్రహ్మదేవుడికి మహర్షి శాపం పెడతారంట. భూలోకంలో నీకు ఎక్కడ గుడి అనేది ఉండదు, భూలోకంలో నీకెక్కడ పూజలు అనేది జరగదు అని చెప్పేసి బ్రహ్మదేవుడికి శాపం ఇచ్చారంట. అలా మనకి బ్రహ్మదేవుడి గుడులు అనేవి ఎక్కడా కనిపించకుండా అయిపోయాయి. ఇంకా తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి విష్ణు రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారంట. వెళ్ళగానే ఆదిశేషుల మీద పడుకొని లక్ష్మీదేవితో సేద తీరుస్తూ ఉన్న వెంకటేశ్వర స్వామి కూడా ఇక్కడ భృగు వచ్చింది గమనించరు. గమనించకపోయేసరికి అదే కోపం మీద ఇంకా కోపంతో రగిలిపోతూ వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుండెల పైన తంతారంట.
అప్పుడు గుండెలపైన తన్నగానే, క్షమించండి మహర్షి గారు, నేను మీరు రావడం చూడలేదు అనేసి కాళ్ళు పట్టుకొని, మహర్షి గారికి కాళ్ళ కింద ఒక కన్ను అనేది ఉంటుందంట. ఆ కన్నుని గట్టిగా నొక్కేస్తారంట. ఆ కన్నుని అలా నొక్కేగానే ఆయన కోపం, అహంకారం అనేది మొత్తం చల్లారిపోయి అప్పుడు కోపం తగ్గిపోతుందంట. అప్పుడు మహర్షి గారు అంటారంట, నువ్వే కలియుగ దైవానివి, నా కోపాన్ని తగ్గించిన వాడివి నువ్వే కాబట్టి నువ్వే కలియుగానికి దేవుడివి అని చెప్పేసి చెప్తారంట. అప్పుడు లక్ష్మీదేవి అంటే ముల్లోకాలకి రాజైన నా భర్తని మహర్షి వచ్చి తన్నడం ఆ లక్ష్మీదేవికి నచ్చకపోయేసరికి అలిగి లక్ష్మీదేవి భూలోకానికి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు భూలోకంలోకి వచ్చిన లక్ష్మీదేవిని ఎత్తుక్కుంటూ వెంకటేశ్వర స్వామి భూలోకానికి రావడం జరిగింది. అప్పుడు వెతుక్కుంటూ చిన్నగా ఏడుకొండల మీదకి చేరుతారు వెంకటేశ్వర స్వామి. ఎతికి అలసిపోయిన వెంకటేశ్వర స్వామి ఒక దగ్గర కూర్చొని ధ్యానంలో వెళ్ళిపోతారు. అప్పుడు ధ్యానంలోకి వెళ్ళిపోయిన వెంకటేశ్వర స్వామికి చుట్టూ ఒక పుట్ట అనేది తయారవుతుంది. ఆ పుట్టలో ధ్యానం చేస్తూ ఉండగా లక్ష్మీదేవికి సమాచారం వెళ్తుంది. లక్ష్మీదేవికి తెలుస్తుంది అక్కడ పుట్టలో వెంకటేశ్వర స్వామి ధ్యానం చేస్తున్నారని, ఆమె కోసం వెతుక్కుంటూ వచ్చి అక్కడ సేద తీరుస్తున్నారని తెలుస్తుంది. తెలిసిన లక్ష్మీదేవి వెంటనే బ్రహ్మదేవుణ్ణి, శివుణ్ణి పిలిచి అక్కడ వెంకటేశ్వర స్వామి సేద తీస్తూ ధ్యానం చేస్తున్నారు కదా, ఆయనకి తిండి తిప్పలు లేవు, మీరే చూసుకోవాలి అని చెప్పేసి వాళ్ళ సహాయం కోరుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు, శివుడు ఇద్దరు కలిసి ఆవుకి దూడలాగా అవతారం ఎత్తి ఒక మందలో చేరతారు. చేరి ఆవు దూడ ఎప్పుడు పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు ఇచ్చి వస్తూ ఉంటుంది. అప్పుడు ఆవు కాపరి ఇంటికి వచ్చాక ఆవు పాలు ఇవ్వట్లేదని చెప్పేసి గమనించిన ఆవు కాపరిని రాజు పిలిచి, ఈ ఆవు మాత్రం ఎందుకు పాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి దండించేసరికి కాపరికి కోపం వచ్చి ఆవునే గమనించడం మొదలెడతారు. ఆవుని గమనించడం మొదలెట్టినప్పుడు అన్ని ఆవులు అక్కడ మేత వేయడానికి వెళ్తే ఈ ఒక్క ఆవు మాత్రం పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టలో పాలు పోయడం ఆవు కాపరి గమనించినప్పుడు ఆవుని కొట్టడానికి వచ్చి కర్ర తీసుకొని ఆవును కొట్టబోతాడు. వెంటనే వెంకటేశ్వర స్వామి పుట్టలో నుంచి బయటికి వచ్చి ఆవుకి అడ్డుగా నుంచొని ఆ దెబ్బ వెంకటేశ్వర స్వామికి తగులుతుంది. అప్పుడు వెంకటేశ్వర స్వామికి గట్టిగా తగలడం వల్ల ఆవు కాపరికి మరణించటం శపిస్తాడు. అప్పుడు ఆవు కాపరి అక్కడికక్కడే మరణిస్తాడు. ఆవు కాపరి మరణించిన విషయం చోళరాజుకి తెలుస్తుంది. రాజుగారు ఎమ్మటే ఆ కాపరి ఎక్కడ చనిపోయారో అక్కడికి వస్తారు. వచ్చేసరికి ఆవు అనేది పాలు ఇస్తూ ఉంటుంది పుట్టలోకి. అది చూసిన రాజు మళ్ళీ కోపంతో రగిలిపోతూ బాణం ఎక్కుపెట్టి ఆవును చంపడానికి ట్రై చేస్తారు. అప్పుడు చంపబోతున్న ఆవుకి వెంకటేశ్వర స్వామి మళ్ళీ బయటికి వచ్చి ఆ విల్లుని ఆపుతారు. ఆపేసేసి చోళరాజుకి కూడా శాపం పెడతారు. నువ్వు వచ్చే జన్మలో రాక్షసుడి వైపు పుడతావు అని చెప్పేసి చోళరాజుకి శాపం ఇస్తారు. అప్పుడు వెంటనే వెంకటేశ్వర స్వామి అని గుర్తించి చోళరాజు స్వామి పాదాలపై పడి శాప విమోచనం అడుగుతాడు. తన తప్పు తెలుసుకున్నాడు అని వెంకటేశ్వర స్వామి గుర్తించి చోళరాజుకి శాప విమోచనంగా వచ్చే జన్మలో నీ కూతుర్ని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. ఇక వచ్చే జన్మకు వచ్చేసరికి ఆకాశరాజుగా పుడతాడు ఈ రాజు. ఆకాశరాజుగా పుట్టిన ఈ రాజుకి సంతానం కలగకపోతే ఎన్నో పూజలు చేస్తుండగా ఒక పద్మంలో ఒక పువ్వులో ఒక ఆడబిడ్డ దొరుకుతుంది. ఆమె పద్మావతీదేవి.
పద్మంలో దొరికిందని పద్మావతి అని పేరు పెట్టి పెంచుకుంటూ ఉంటారు. ఇటు పద్మావతి దేవి కూడా పెరిగి పెద్ద అవుతుంది. పెరిగి పెద్దయిన పద్మావతి దేవి ఒకరోజు అడవిలోకి వెళ్ళంగా అక్కడ వెంకటేశ్వర స్వామి వేటకి అడవికి వస్తాడు. అక్కడ చూసి వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిపై మనసు పారేసుకుంటారు. అప్పుడు పద్మావతి దేవిని పెళ్లి చేసుకుంటాడు. కొన్ని సంవత్సరాలకి లక్ష్మీదేవికి ఈ వార్త తెలుస్తుంది, వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని పెళ్లి చేసుకున్నాడు అని నారదు వార్లు చెప్తారు. అది తెలుసుకున్న లక్ష్మీదేవి వెంటనే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి పద్మావతి దేవిపై గొడవ పడుతూ ఉంటారు. ఇద్దరికీ సర్ది చెప్పలేక వెంకటేశ్వర స్వామి అక్కడ విగ్రహంలాగా మారిపోతారు. ఆ విగ్రహంగా మారిపోయిన వెంకటేశ్వర స్వామిని చూసి లక్ష్మీదేవి భరించలేక ఆమె కూడా విగ్రహంగా మారిపోయి వెంకటేశ్వర స్వామికి ఎడం పక్కన వక్షస్థలంగా మారిపోతారు. అమ్మటే పద్మావతి దేవి కూడా కుడి పక్కన వక్షస్థలంలో చేరుతుంది. ఇది మన వెంకటేశ్వర స్వామి చరిత్ర అన్నమాట. ఇలా వచ్చారు మన వెంకటేశ్వర స్వామి 7 కొండల పైకి భూమిపైకి. ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.